ఇక నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్, లిక్కర్ స్కామ్ అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఎస్, థ్యాంక్ యూ చందు. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రి వర్గమంతా కూడా కేబినెట్ భేటీలో పాల్గొంటారు. అలాగే ఆయా శాఖలకు సంబంధించి కూడా అధికారులు కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో 12 అంశాలకు సంబంధించిన దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ 12 కాకుండా మరికొన్ని అంశాలు కూడా చేర్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు దిశగా కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం మొత్తం అన్ని కసరత్తు చేసింది. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీనిపైన కూడా మంత్రివర్గ ఉపసంఘం కూడా మొత్తం ఒక నివేదిక దీనికి విధి విధానాలు ఖరారు చేసి ఈరోజు కేబినెట్ ముందు ఉంచబోతుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఆగస్టు 10వ తారీఖున నుంచి కూడా రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే జిల్లాకు సంబంధం కాదు, జిల్లా టు జిల్లా ఎక్కడికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఉచితంగా రాష్ట్ర సరిహద్దు వరకు కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కొన్ని ఆర్డినరీ బస్సులు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు అలాగే పల్లె వెలుగు తదితర 5 రకాల సంబంధించిన బస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా కూడా ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దీనికి స్త్రీ శక్తి అనే పేరు కూడా పెట్టారు. 0 ఫేర్ టికెట్ కూడా అందిస్తూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేలా, అంటే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే ఆ బస్సులో మటుకు ఉచితంగా ప్రయాణం చేసేలా కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కూడా ఈ ఉచిత ఆర్టీసీ బస్సు పథకం కూడా అమలుకు రాబోతుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మిగిలిన 12 అంశాలకు సంబంధించి చూసుకుంటే మటుకు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ 4.0కి సంబంధించిన ఒక నూతన పాలసీ పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ టూరిజం అంటే పర్యాటక కార్పొరేషన్కి సంబంధించి కూడా కొన్ని రాష్ట్రంలోని 22 హాస్టల్కు సంబంధించి కూడా వాటిని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా పర్యాటక శాఖకు ఆ 22 హాస్టల్స్ను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే అంశంపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే ప్రధానంగా తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో 25 ఎకరాల టీటీడీకి సంబంధించిన భూమిని గతంలో ఒబరాయ్ హోటల్ గ్రూపుకు నిర్మాణానికి బదలాయించారు. అయితే ఆ బదిలీని రద్దు చేస్తూ నేడు కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 25 ఎకరాల భూమిని కూడా ఏదైతే గతంలో ఒబరాయ్ హోటల్కి ఇచ్చారో దాన్ని కూడా ఈరోజు రద్దు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్ల గ్యారంటీని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఇస్తూ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలోని ఏదైతే ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన మరొక కార్యక్రమానికి ఈరోజు కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. హెయిర్ కటింగ్ షాపులకు అంటే రాష్ట్రంలోని బార్బర్ షాపులకు వాళ్ళకి అంటే వాళ్ళకి సామాజికంగా ఎదిగేలాగా కూడా ఒక పథకంలో భాగంగా వాళ్ళకి ఉచిత విద్యుత్ సరఫరా అంటే 150 యూనిట్ల నుంచి అలాగే 200 యూనిట్ల వరకు కూడా వాళ్ళకు ఉచిత విద్యుత్తును అందజేసే పథకానికి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సంబంధించి కూడా శాశ్వత పోస్టులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఆ కార్యకలాపాలు అలాగే మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా మావోయిస్టు పార్టీ పైన కూడా మరో ఏడాది పాటు కూడా నిషేధం విధిస్తూ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఎంతో కాలంగా జర్నలిస్టు మటుకు అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో 2025-26కు సంబంధించి కూడా అక్రిడేషన్లకు సంబంధించి అంటే జర్నలిస్టుల అక్రిడేషన్లకు సంబంధించి కూడా ఈరోజు ఒక జీవో పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకం ఏదైతే దాన్ని అమలు చేసే అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తం 12 అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఈరోజు 11 గంటలకు మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. శ్రీనివాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారా? ఎందుకంటే కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ నేపథ్యంలో ఆయన గన్నవరం చేరుకుంటారని తెలుస్తుంది. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తారని తెలుస్తుంది. ఆల్మోస్ట్ 10:15, 10:20 అవుతుంది. మరి చేరుకున్నారా లేదా?
సో ఆయన ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కీలకమైన చర్చలు జరిపే అవకాశం ఉందా ఇవాళ భేటీలో? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే ప్రతి క్యాబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరవుతూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆయన మరి కాసేపట్లో కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి విజయవాడకు చేరుకుంటారు. 11 గంటల ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు జరిగే ఏదైతే 12 అంశాలపైన అజెండా ఉందో ఆ అజెండాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చించి తన ఆమోదం తెలిపే అంగీకారం తెలిపే అవకాశం ఉంటుంది. ఏదన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కావచ్చు, ఆయన క్యాబినెట్ భేటీలో లేవదీసే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే ప్రధానంగా లాస్ట్ క్యాబినెట్లో కూడా గతంలో జరిగిన కొన్ని క్యాబినెట్లో కూడా ఏదైతే ల్యాండ్ పూలింగ్ సంబంధించి అంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా కొన్ని ఆక్షేపణలు ఆయన మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లేవనెత్తారు. దానిపైన ప్రభుత్వం ఇప్పుడు రెండో దఫా ల్యాండ్ పూలింగ్ పైన కూడా చర్చించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇలా ప్రతి సమావేశంలో కూడా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. తన అభిప్రాయాలను, తన పార్టీ అభిప్రాయాలు అంటే ప్రజలకు ఎలాంటి సంక్షేమం చేయాలో, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ క్యాబినెట్ భేటీకి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు కూడా మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి కూడా ఆయన నేరుగా ఇక్కడికి క్యాబినెట్ సమావేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.